మర్రిగూడ బైపాస్ పరిధిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టింది. కానీ ఇప్పటికీ పనులు ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నాయి. ఆ ఫ్లైఓవర్ పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి సమీపంలో ఉన్న మర్రిగూడ బైపాస్ ఇది ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. నిత్యం వాహనాలతో పాటు ప్రయాణికుల రద్దీ పెరగడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బైపాస్ మీద వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా మర్రిగూడ బైపాస్ దగ్గర ఒక బ్రిడ్జిని నిర్మించాలని భావించింది. చివరికి బ్రిడ్జి మంజూరైంది. 2023 అక్టోబర్ 2న అప్పటి మంత్రి కేటీఆర్ 1/2 కిలోమీటర్ పరిధిలో నిర్మించి ఫ్లైఓవర్ పనులను ప్రారంభించారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఫ్లైఓవర్ నిర్మాణ పనులలో వేగం కనిపించడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన కొద్ది రోజులకు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణంలో చిన్న చిన్న మార్పులతో మొదట 45 ఉన్న అంచనా వ్యయాన్ని 65 కోట్లకు పెంచింది. అయినా పనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. అద్దంకి బైపాస్ రోడ్డు ప్రధాన రహదారి కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లతో పాటు భారీ వాహనాలు వస్తుంటాయి. మర్రిగూడ బైపాస్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు మరో కారణం కూడా ఉంది. మర్రిగూడ బైపాస్ నుంచి పిట్టంపల్లి, కట్టంగూరు రోడ్డుకు కూడా ఇదే ప్రాంతం గుండా దారి ఉంది. పక్కనే ఫంక్షన్ హాల్స్ ఉండడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. మర్రిగూడెం బైపాస్ వద్ద, అదే రకంగా పానగల్లు చౌరస్తా వద్ద ఈ రెండింటి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. దానికంటే ముందు పానగల్లుకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులన్నీ కూడా పూర్తయినాయి. అది పూర్తి పనిలోకి వచ్చింది. ఆ ఫ్లైఓవర్ మించి వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. కానీ ప్రమాదాలకు నిలయంగా ఉండేటటువంటి మర్రిగూడెం బైపాస్ వద్ద నిర్మాణం అవుతున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మాత్రం 2023 నుంచి ఇప్పటి వరకే నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి వాహనదారులు రోడ్డు దాటి నల్గొండ టౌన్లోకి రావడానికి మరి పలు మార్లు కూడా మరి చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని 2023లో మరి ఇక్కడ అయితే ఫ్లైఓవర్ను మరి మొదలుపెట్టినారు. ఆ ఫ్లైఓవర్ అంచనా వ్యయం 45 కోట్లతో మరి స్టార్ట్ కావడం జరిగింది. దాన్ని ఈ కాలపరిమితి పెరుగుతూ దాన్ని మళ్ళీ 65 కోట్ల కూడా చేసుకోవడం జరిగింది. కానీ మరి ఇవాళ దురదృష్టకర పరిస్థితి ఏంటంటే ఇంతవరకు కూడా ఇది పూర్తి కాకపోవడం నల్లగొండ పట్టణ ప్రజలు చేసుకున్న దురదృష్టాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చాలా భయంకరంగా ఉండే బైపాస్ ఇది. యాక్సిడెంట్లు కూడా తరచుగా అయితేనే ఉంటున్నాయి. కానీ ఇది తొందరగా కంప్లీట్ అవుతుందనని అనుకున్నాం. కానీ ఇది ఇంకా పూర్తి కాకపోవటం నల్గొండ ప్రజలు చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉన్నారు. అటు మర్రిగూడ బైపాస్లో నార్కట్పల్లి, అద్దంకి రహదారిలో చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. విద్యుత్ లైన్ల నిర్మాణ పనులకు ఆటంకంగా మారడంతో కొన్ని రోజులుగా పనులు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం విద్యుత్ లైన్లకు క్లియరెన్స్ ఇచ్చారు. తిరిగి పనులను ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని R&B అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సకాలంలో పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా విపరీతంగా దుమ్ము లేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దుమ్ము లేవకుండా నీళ్లు కూడా కొట్టడం లేదంటున్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.